ఎవరు తమ్ముళ్ళు రాయలసీమకు న్యాయం చేసే వ్యక్తి ఎవరు? ఎవరు రాయలసీమ ద్రోహి? ఎవరు? ఎవరు? నేను రాయలసీమ బుడ్డే, ఇక్కడే పుట్టా. ఈ రాయలసీమని రతనాల సీమ చేస్తా, హార్టికల్చర్ హబ్బుగా చేస్తా. నిన్న మొన్న మాట్లాడుతూ ఉంటే ఏదో మాట్లాడుతున్నాడు ఈ సైకో, ఏదో నన్ను లైన్ అంటున్నాడు, ఏదో వయసు అయిపోయింది అంటున్నాడు. తమిళ్ళు, నా విషయంలో వయసు అనేది ఒక నెంబరే. లైన్ ఎప్పటికీ లైనే, సింహం ఎప్పటికీ సింహమే. అవునా కాదా? అవునా కాదా? నాకు తృప్తి ఉంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ప్రపంచ పటంలో నా పాత్ర ఉందని నాకు ఆనందం ఉంది. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, పివి నరసింహరావు గారు అమలు చేశారు. అందిపుచ్చుకున్నది నేనే, అందిపుచ్చుకున్నా ఆ రోజు. ఈ రోడ్లన్నీ అధ్వానంగా ఉంటే వాజ్పేయి గారికి ఒక ఐడియా ఇచ్చారు. మలేషియాలో టోల్ గేట్లు పెట్టారు, బ్రహ్మాండంగా 8 లేన్ రోడ్లు వేశారు. అది చూసి వచ్చి మనం కూడా పెట్టాలంటే ఆయన అన్నాడు ఆ రోజు నాతో, సాధ్యమా అన్నాడు. సాధ్యమన్నా. మొదటి రోడ్డు వేసింది చెన్నై నుంచి నెల్లూరు వరకు. అక్కడి నుంచి రోడ్లు ఎక్కడికంటే అక్కడ వచ్చాయి. ఇప్పుడు పులివెందుల కూడా నేషనల్ హైవే వస్తా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మా తమ్ముళ్ళందరూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఎక్కడ చూసినా బిల్డింగ్ల పైన వస్తా ఉంటే సెల్ ఫోన్లు పెట్టి నేను వస్తా ఉంటే రికార్డ్ చేస్తున్నారు. ఏం తమ్ముళ్ళు, ఆ సెల్ ఫోన్లు ఎప్పుడు వచ్చాయా మీకు తెలుసా? ఎవరి వల్ల వచ్చాయా మీకు తెలుసా? కుర్రాళ్ళకి తెలియదు. నేనే రిపోర్ట్ ఇచ్చా డీరెగ్యులేషన్ కోసం. టెలికమ్యూనికేషన్ సెక్టర్లో మార్పులు తీసుకొచ్చా. మొన్న కూడా మోడీ గారి ప్రభుత్వంలో డిజిటల్ కరెన్సీ కూడా నేనే రిపోర్ట్ ఇచ్చా. ఆ రిపోర్టే ఈరోజు దేశంలో అమలు అవుతా ఉంది. టెక్నాలజీ అంటే రాజకీయ నాయకులు ఎవరు గుర్తొస్తారు తమ్ముళ్ళు? ఎవరు గుర్తొస్తారు? ఒక పక్క సంస్కరణలు, ఇంకో పక్క టెక్నాలజీ, ఒక పక్క పరిపాలన, సుపరిపాలన ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముందు పెట్టాలని ఆలోచించా.